A new phrase that we are going to learn today is having mixed feelings. ఏంటి హ్యావింగ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అంటే ఏది చూస్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉండడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం బయట తిరగడం అంత మంచిది కాదు కదా. అదే ఒక వెడ్డింగ్కి వెళ్ళాల్సి వస్తే, ఆ వెడ్డింగ్ మనకు బాగా తెలిసిన వాళ్ళదైతే వెళ్ళాల్సిందే, కానీ ఈ సిచ్యువేషన్స్లో బయటకు వెళ్ళకూడదు. వాట్ షుడ్ ఐ డూ? ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. ఇలా యూస్ చేయొచ్చు ఆ ఫ్రేజ్ని. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్కి వెళ్తాం, మనకి 2 డ్రెస్సులు చాలా బాగా నచ్చుతాయి, బట్ వీ హ్యావ్ టు చూస్ వన్. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. ఏది చూస్ చేసుకోవాలో తెలియట్లేదు, మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలో తెలీదు, ఏ స్కూల్ చూస్ చేసుకోవాలో తెలియదు, ఏ జాబ్ చూస్ చేసుకోవాలో తెలియట్లేదు అని మనం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మనం ఈ ఫ్రేజ్ని యూస్ చేయొచ్చు. ఏమని? ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్ అని చెప్పొచ్చు.